Now I am going to show the how to check the temperature, pulse, respiration or TPR procedure to the patients. Okay na? Okay, so ఈ రోజు క్లాస్లో మనము టీపీఆర్ అనేది ఎలా చెక్ చేస్తామని తెలుసుకుందాం. సో ఆల్రెడీగా మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాము. ఆల్రెడీ ఐ హ్యావ్ డన్ ది టీపీఆర్ ప్రొసీజర్. ఓకే, సో టీపీఆర్ ప్రొసీజర్ అనేది ఎలా చెక్ చేస్తాం అనేది సో క్లియర్ కట్ హౌ టు సెటప్ ద ట్రే, హౌ టు క్యారీ, హౌ టు గో టు పేషెంట్ ఏరియా, హౌ టు చెక్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ షోన్. ఇంతకుముందు క్లాస్లో మనం తెలుసుకున్నాం టీపీఆర్ ట్రే అనేది మనం ఎలా సెట్ చేయాలి. సో ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ షోన్. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు షో ది సో హౌ టు చెక్ ద టీపీఆర్ ద పేషెంట్స్. ఓకే, ఈరోజు మన క్లాస్లో తెలుసుకుందాం. సో ఇంతకుముందు మనం ఆల్రెడీగా సో వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ ద టీపీఆర్ సెటప్. సో టీపీఆర్ సెటప్కి మనం ఏ విధంగా అసలు టీపీఆర్ చెక్ చేయాలంటే మనం ఏమేమి కావాలన్నీ కూడా ఈరోజు క్లాస్లో తెలుసుకుందాము. సో ఫస్ట్ ఫర్ వాట్ పర్పస్ వీ హ్యావ్ టు చెక్ ద టీపీఆర్. సో టీపీఆర్ ఇస్ నథింగ్ ద టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్. ఓకేనా, అంటే ఉష్ణోగ్రత, నాడి మరియు శ్వాస వ్యవస్థ, శ్వాస రేటు. ఓకే, శ్వాసక్రియ రేటు అంటాం. ఓకేనా, ఈ మూడు అనేది అంటే పేషెంట్ ఇఫ్ విల్ కమ్ టు హాస్పిటల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ ఎంటర్ ద ఓపీ. ఓకేనా, ఓపీలో స్లిప్ చేయాలి. ఓపీలో అంటే అవుట్ పేషెంట్ దాని మీద స్లిప్ మీద రాస్తాం. తర్వాత సో యూజువల్గా ఆఫ్టర్ అడ్మిషన్ ఆర్ ఆఫ్టర్ ఓపీ ఎంటరింగ్ ద నేమ్ ఇన్ ద ఓపీ రిజిస్టర్. సో సైమల్టేనియస్లీ వీ విల్ చెక్ ద టీపీఆర్ టు ఆల్ ద పేషెంట్స్. ఓకేనా, ప్రతి ఒక్కరికి కూడా యాక్చువల్గా టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్, బీపీ, వెయిట్ అనేది 4. ఓకేనా, టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్, బీపీ, వెయిట్. సో ఈ 5 కామన్గా ప్రతి ఒక్క పేషెంట్కి, ప్రతి ఒక్క క్లయింట్కి మనం చెక్ చేయాలి. యాజ్ ఏ నర్స్ వీ హ్యావ్ టు చెక్ దిస్ 5 వైటల్ సైన్స్ టు ఆల్ ద క్లయింట్స్ హూ ఎవర్ కమింగ్ టు హాస్పిటల్. వచ్చిన ప్రతి ఒక్కరికి మామూలుగా మనము చెక్ చేయాలి. ఓకేనా, సో మనము సో ఫర్ వాట్ పర్పస్ వీ హ్యావ్ టు చెక్ ద టీపీఆర్ ఆర్ వైటల్ సైన్స్ టు ద పేషెంట్స్. ఓకే, వైటల్ సైన్స్ అంటే మనము జీవచిహ్నం అంటే పేషెంట్ జీవించి ఉన్నాడా, హెల్దీగా ఉన్నాడా, అసలు ప్రాణంతో ఉన్నాడా లేదో తెలుసుకోవడానికి మనము చెక్ చేస్తాం. ఓకేనా, సో దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్, మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది వైటల్ సైన్స్. ఓకేనా, అండ్ వన్ మోర్ ఈజ్ ది టు డిటెక్టింగ్ ఆర్ మానిటరింగ్ నార్మల్. ఓకేనా, డిటెక్టింగ్ అంటే ఏంటిది, మనము గుర్తించడం ఏదైనా ఓకేనా అబ్నార్మల్గా ఉందా, ఏదైనా అసాధారణంగా, టు డిటెక్టింగ్ ఆర్ మానిటరింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఒక వ్యక్తి హాస్పిటల్కి వచ్చారంటే సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ద హెల్త్, అంటే అతని బాడీలో ఏదో ఉందని అర్థం. కాబట్టి సో టు డిటెక్టింగ్ సో వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్, వై హీ హ్యాస్ కేమ్ టు హాస్పిటల్ అనేది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ ద వైటల్ సైన్స్. ఓకేనా, కాబట్టి ఏదైనా వ్యాధిని గుర్తించాలన్నా, ఓకే, అదేవిధంగా ఏదైనా వ్యాధి ఉందా లేదా గమనించాలన్నా, అతని యొక్క ఆరోగ్య కండిషన్ ఏ విధంగా తెలుసుకోవాలన్నా కూడా మనము టీపీఆర్ అనేది చెక్ చేస్తాం. టు డిటెక్టింగ్ ఆర్ మానిటరింగ్ ఆఫ్ ది హెల్త్ స్టేటస్ ఆఫ్ ది పేషెంట్. ఓకేనా, అండ్ వన్ మోర్ ఈస్ ద ఎనీ లైక్ టు రికగ్నైజ్ ద డీవియేషన్స్ ఫ్రమ్ నార్మల్ టు అబ్నార్మల్. కాబట్టి సాధారణంగా ఉన్న వ్యక్తి అసాధారణంగా సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం, టెంపరేచర్ రేజ్ అవ్వడం, ఓకే, బ్రెత్లెస్నెస్ ఎక్కువ అవడం, ఇలాంటివి. సో టు రికగ్నైజింగ్ ద డీవియేషన్స్ ఫ్రమ్ ది నార్మల్ టు అబ్నార్మల్, సాధారణంగా నుంచి అసాధారణంగా ఏమైనా ఉందా. ఓకేనా, సో మెయిన్లీ టు అసెస్ ద హెల్త్ స్టేటస్. కాబట్టి అసెస్ ఇస్ నథింగ్ బట్ ద అంచనా వేయడం, పేషెంట్ ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని, టు అసెస్ ద హెల్త్ స్టేటస్ ఆఫ్ ది కండిషన్ ఆఫ్ ది క్లయింట్. ఓకేనా, సో ఇవన్నీ పర్పస్గా టు ఎయిడ్ ఆర్ టు డయాగ్నోస్ ద ఎనీ కండిషన్, మెడికల్ కండిషన్స్, ఏదైనా వైద్య ఏదైనా ప్రాబ్లమ్ తెలుసుకోవడానికి మనము వైటల్ సైన్స్ చెక్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది టీపీఆర్. ఓకే, అండ్ వన్ మోర్ ఈస్ ది నెక్స్ట్ కమింగ్ టు ది లైక్ ఎక్విప్మెంట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా, ఆర్ అదర్ రిక్వైర్మెంట్స్ ఏమైతే అవసరం ఉంటుందో మామూలుగా ట్రేస్ కంపల్సరీ. ఓకేనా, ట్రే అనేది మనకు కంపల్సరీ, ఎందుకంటే అన్నీ కూడా క్యారీ చేయడానికి ట్రే అనేది మనకు అవసరం. ఓకే, అండ్ వన్ మోర్ ఈస్ ది ఓకే ట్రే ఇట్ కంటైనింగ్ సో వాట్ వీ హ్యావ్ టు క్యారీ 3 or 2 or 1. అంటే ప్రతి టీపీఆర్ క్లాస్లో మనం యాక్చువల్గా ఎన్ని క్యారీ చేయాలి, 4 ఉండాలి. ఓకేనా, దట్ ఈస్ ద రీజన్ డిపెండ్స్ అపాన్ ది పాపులేషన్ ఆర్ స్ట్రెంత్ ఆఫ్ ది పేషెంట్స్ వీ హ్యావ్ టు కీప్ ద టీపీఆర్ క్లాసెస్. అర్థమవుతుంది, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో టీపీఆర్ క్లాస్ అని మేడం మీరు 3 అన్నారు కదా, మనం ఇక్కడ మీరు 1 అనుకుని మీరు డౌట్ రావచ్చు. ప్రతి టీపీఆర్ క్లాసెస్లో మనము 1, 4 మాత్రమే మనం పెట్టాలి. అంటే స్టార్టింగ్లో మనం ఎన్నైనా పెట్టవచ్చు. ఫర్ ఇఫ్ యూ వాంట్ డిస్ఇన్ఫెక్ట్, ఇఫ్ యూ వాంట్ అగైన్ యూజ్ దిస్ థర్మామీటర్ టు అనదర్ పేషెంట్. అర్థమవుతుందా, కాబట్టి ఎట్ ఏ టైం సో 4 మెంబర్స్ సఫరింగ్ దే కేమ్ ఫర్ ది హై ఫీవర్ని అడ్మిట్ అయ్యారు. ఎట్ ఏ టైం మన పేషెంట్స్ చెక్ చేయాలంటే మనకు ఉన్నది ఒక 2 అనుకుందాం లేదా 3 అనుకుందాం. ఓకేనా, కాబట్టి మనం ఎంతసేపు, కాబట్టి 4 ఉన్నా కూడా 4 పేషెంట్స్ ఉన్నా కూడా మనం ఏం చెక్ చేస్తాము, వెంటనే 4 కూడా ఇమీడియట్గా మనము అంటే ఆఫ్టర్ చెకింగ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ డిస్ఇన్ఫెక్షన్ సొల్యూషన్ అట్లీస్ట్ 15 to 20 minutes. కాబట్టి ఒకటే థర్మామీటర్ ఉందనుకోండి, దాన్ని కూడా అందులోనే పెట్టాలి. 2 ఉన్నా కూడా అందులోనే పెట్టాలి, 3 ఉన్నా. ఒకవేళ
5 ఉన్నాయి అనుకోండి, కంపల్సరీ వీ హ్యావ్ టు క్యారీ 1 more TPR glass. కాబట్టి సో 1 TPR glass టు అలో వీఆర్ కీపింగ్ ఫర్ ది ఓన్లీ 4 thermometers అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే డిస్ఇన్ఫెక్టెంట్లో 4 మాత్రమే మినిమం రిక్వైర్మెంట్, అంతకంటే ఎక్కువగా పెట్టకూడదు. ఓకేనా? దట్ ఈస్ ద 1. ఓకేనా? సో ఇక్కడ 1 or 2 or 3 వీ కెన్ క్యారీ, డిపెండ్స్ అపాన్ ది స్ట్రెంత్ ఆఫ్ ది పేషెంట్. ఓకేనా? ఓకే. అండ్ 1 more ఈజ్ 1 more ఫ్రెష్. ఒక ఫ్రెష్ మనం TPR గ్లాస్ తీసుకోవాలి. ఫ్రెష్ ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ వీ క్లెన్స్డ్ అండర్ ది ట్యాప్, అండర్ ద రన్నింగ్ వాటర్. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు క్లీన్ ఇన్ ద ఓకే. ఎందులో పెట్టాలి మన తర్వాత? నో, నీట్లీ థర్మామీటర్ గ్లాస్. ఓకేనా? నీట్గా ఉంటుంది కదా, అందులో పెట్టాలి. సో ప్రతి TPR గ్లాస్ అనేది వీ హ్యావ్ టు కీప్ ద బాటమ్ అండర్ ద గ్లాస్ టు ప్రివెంట్ ద బ్రేకేజ్. ఓకేనా? పగలకుండా మనము ప్రతి TPR గ్లాస్లో పెడతాము. ఓకేనా? అలా పెట్టిన తర్వాత సో 1 TPR గ్లాస్ అనుకున్నాం. అండ్ 1 more ఇస్ ద వీ హ్యావ్ టు యాడ్ ద డెటాల్ సొల్యూషన్. ఓకేనా? 15% డెటాల్ సొల్యూషన్ మనము తీసుకోవాలి. ఈ 15% డెటాల్ సొల్యూషన్లో 100, అందులో మనం 15 అంటే 100 - 15 అంటే రిమైనింగ్ అంటే వాటర్ తీసుకోవాలి. 15% 25 ml డెటాల్ సొల్యూషన్. సో రిమైనింగ్ అంతా వాటర్ తీసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఔన్స్ గ్లాస్. ఔన్స్ గ్లాస్ అంటే ఒక మెజరింగ్ అనేది ఉంటుంది, మెజర్మెంట్స్ తోటి. అందులో మన చిన్నపిల్లలు మనము టానిక్ తాగుతారు కదా, సిరప్, అలా అంటే పెద్దగా ఉంటుంది. దాని ఔన్స్ గ్లాస్ 1 ounce ఈజ్ ఈక్వల్ టు 25 ml. కాబట్టి అందులో కూడా మన మెజర్మెంట్స్ చూసుకొని 25, ఓకేనా, అంత ml తీసుకొని మనము వాటర్ పింటూ మెజర్మెంట్స్ ఉంటుంది, దాంట్లో మనం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి TPR గ్లాసెస్లో మనం ఫిల్ చేసి పెట్టాలి. ఓకేనా? ఈ విధంగా ముందుగానే 2 TPR గ్లాస్ అనుకున్నాం. 2 TPR గ్లాసెస్లో ఒకటి మనం ఫ్రెష్గా ఉన్న పెడతాం, తర్వాత దాంట్లో డెటాల్ సొల్యూషన్ మాత్రమే మనం పెట్టాలి. ఇంకా ప్రతి గ్లాస్లో కామన్గా కాటన్ పెడతాం. కాటన్ అనేది ఇస్ కామన్ ఫర్ ఆల్ ద TPR గ్లాసెస్. బట్ హియర్ వి ఆర్ క్యారింగ్ ఓన్లీ 4 thermometers, 2 glasses, one for the need and 1 more for the Dettol solution, and 1 more is the 2 plastic containers. 1 plastic container for the cotton swabs, 1 more is a soapy swabs. Okay, soapy swabs means after checking the thermometer, after removing from the patient, first we have to clean the thermometer with soapy swabs under the, not under, like just near to the paper bag. Okay, here like this. Okay, తర్వాత ఇంకొకటి ఏంటిది పేపర్ బ్యాగ్ అండ్ కిచెన్ టైప్ విత్ పేపర్ బ్యాగ్. సో దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ది TPR చెకింగ్. ఓకేనా? ట్రే, 2 glasses, ఓకే, 1 glass ఫర్ ది 1 glass ఫర్ ది clean thermometers container, and 1 more is the Dettol solution. For after checking we have to allow to keep into the disinfection of the thermometers, and 1 more 2 plastic containers. One is the cotton swabs, second one is soapy swabs. Okay, 1 more is the kitchen with the paper. So these are the requirements we have to set up at the beds, at the station side, like in the station side. And after that you have to go to the patient area, and after that we have to ask the patient history and patient details. We have to start the conversation. Okay, so now we are not having any patients. Okay, na? Okay, so one of our students is suffering with the fever. That's the reason. Okay, we are asked her to lying on the bed. కాబట్టి మనం అడిగాము చెక్ చేద్దామని. ఓకేనా? కాబట్టి ఈ విధంగా సో ప్రీవియస్గా మనం క్లియర్గా చెప్పాను డెటల్ సొల్యూషన్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, సెటప్ అనేది ప్రీవియస్ క్లాస్ ఆల్రెడీ మనం చూసాం. ఓకే, కాబట్టి మరొకసారి చెక్ చేస్తే బాగుంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నవ్ డేస్ ఎవ్రీబడి ఈస్ యూజింగ్ ద డిజిటల్ థర్మామీటర్స్. ఇఫ్ ఆర్ గోయింగ్ యూ మే నాట్ గెట్ ద ఎనీ నాలెడ్జ్. అప్పుడు డిజిటల్ థర్మామీటర్ అంత కష్టపడడం కాదు, జస్ట్ ఇట్లా పెట్టి చూస్తాం, ఏమి తెలియదు అందులో. కాబట్టి సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ అక్యురేట్ మెజర్మెంట్స్ ఇట్ విల్ గివ్. అక్యురేట్ ఇస్ నథింగ్ బట్ ఎంత టెంపరేచర్ నమోదైందో అంతవరకే చూపిస్తుంది ఎగ్జాక్ట్గా. ఓకేనా? సో ఇట్ ఈస్ కాల్డ్ as a clinical thermometer. It is, what is this? Clinical thermometer. ఓకేనా? సో ఈ విధంగా చెక్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో యూ ఆర్ ద freshers, you are the like first years, you have to know how to check the TPR with the help of the clinical thermometer at the hospital side. Okay, then only if you will find out easily you will get the knowledge. ఓకే, కాబట్టి మన డిజిటల్ థర్మోమీటర్స్ ద్వారా మనకి ఇక్కడ పెట్టగానే సౌండ్ వస్తుంది, మనం స్టాప్ చేస్తాం. అదంతా అక్యురేట్గా ఇవ్వదు, అంతా అందులో హార్డ్ నెంబర్స్ వస్తుంది, 97, 105 ఇలాంటి ఇస్తుంది. ఇందులో అయితే ఎగ్జాక్ట్గా మనకి రీడింగ్ అనేది ఉంటుంది కాబట్టి. ఓకే, సో లెట్ మీ సీ దిస్. సో దిస్ ఈస్ ద bulb. So this is the stem. అర్థమవుతుందా? ఓకే, సో దిస్ ఇస్ ద కంటైనర్. కంటైనర్ ఇట్ విల్ హోల్డ్. కంటైనర్ అంటే ఏంటి? హోల్డ్ చేసేది, పట్టకూడదని మనం ఏమంటాం? కంటైనర్. ఓకే, లైక్ దిస్ వీ హ్యావ్ టు ఓపెన్. ఆల్వేస్ వీ హ్యావ్ టు కీప్ లైక్ దిస్. ఓకే, ఫస్ట్ we have to insert the with the help of starting point of the bulb. So this is the bulb, ending is the stem. So these are the readings. Okay.
ఓకే లైక్ ద మెర్క్యూరీ లైన్ విల్ బి దేర్. ఓకే, మెర్క్యూరీ లైన్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది రీడింగ్స్ అనేవి. సో రీడింగ్ స్టార్ట్ ఫ్రమ్ ది 95 to 40, క్లియర్గా ఇక్కడ ఎంత ఉంది 42 వరకు ఉంది. ఇఫ్ విల్ సీ ద సెంటిగ్రేడ్ 95 నుంచి ఎక్కడ దాకా స్టార్ట్ అయింది 42. నెక్స్ట్ ఇఫ్ విల్ సీ ద ఫారెన్ హీట్ 95 to 108 వరకు ఉంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ రీడింగ్స్ అనేది. ఇఫ్ విల్ సీ ద సెంటిగ్రేడ్ 35 to 42. ఓకే, 35 to 42. ఇఫ్ విల్ గో ఫర్ ది లైక్ ఫారెన్ హీట్ 95 to 108. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి ఒక రీడింగ్స్ అనేది. ఈచ్ లైక్ అంటే లాంగ్ లైక్ స్టాండింగ్ లైన్స్ అంటే పొడుగ్గా ఉన్న లెంత్గా ఉన్న లైన్ మనది ఒక 1 ఈక్వల్ టు 1 అని అర్థం. ఓకేనా, అది స్మాల్ ఉన్నాయి మిడిల్లో, అది 0.2 ఇండికేట్స్ 0.2. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక పెద్ద లైన్ ఉంది అనుకోండి, మన 95 అనుకోండి, అది ఈక్వల్ టు 1 అని అర్థం. 1 తర్వాత ఇంకా చిన్న పాయింట్స్ వస్తాయి చూడండి, అది 0.2, 0.4, 0.6, 0.8, మళ్ళీ వెరీ గుడ్. కాబట్టి 96 అర్థమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రీడింగ్స్ అనేది. పెద్ద రీడింగ్, పెద్ద లైన్ ఇండికేట్స్ 1, స్మాల్ లైన్ indicates 0.2. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇన్ బిట్వీన్ హియర్ we are getting the mercury line. So before checking or before inserting the part of the patient, we have to check whether the mercury line is below 95 or below 35. ఓకే, కాబట్టి చెక్ చేసుకోవాలి 95 కంటే ముందుందా 35 కంటే ముందుందా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ 35 ఎబో ఉందనుకోండి, ఏమవుతుంది ఆటోమేటిక్గా మనం పెట్టగానే డిపెండ్స్ అపాన్ ది టెంపరేచర్, ఆటోమేటికల్లీ ఇట్ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ టు ఫ్రమ్ వేర్ యూ బాడీ, ఎక్కడి నుంచి ఉందో అక్కడ నుంచి చూపిస్తుంది, స్టార్టింగ్ నుంచి రాదది. కాబట్టి దట్ ఈస్ ద రీజన్ బిఫోర్ ఇన్సర్టింగ్ ది థర్మామీటర్ ఇన్ టు ద బాడీ ఆఫ్ ది పార్ట్. సో వీ హ్యావ్ టు చెక్ ఇట్. యూ హ్యావ్ టు అలౌ టు బిలో ద లైన్, బిలో ద నార్మల్ లైక్ 35 కంటే ముందుగానే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ దేర్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు షేక్ లైక్ దిస్. ఇలా అనకూడదు, it will go and touch to any corner, it will break. Okay na, so that is the reason you have to check it when you are shaking also, whether surroundings we have to observe, any sharp, any hardness will be there, no, you have to check it. Okay, so like this we have to check it, you have to see, so you have to always maintain the okay. So మనం ఇంత చెప్పుకున్నాం కదా, మనం ఇలా ఈ కంటైనర్లో పెట్టేటప్పుడు మనం ఫస్ట్ బల్బుతో ఈ విధంగా పెట్టాలి. ఓకే, ఈ విధంగా క్యాప్ అనేది. ఓకే, మనం ఓపెన్ చేసేటప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసి, ఇవన్నీ కూడా మనం బెడ్ సైడ్ తీసుకురావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఐఎమ్ షోయింగ్ ది హౌ టు చెక్ ఆర్ హౌ టు ఇన్సర్ట్ ఇన్ ది పార్ట్ ఆఫ్ ది పేషెంట్ అని జస్ట్ సపరేట్ చెప్పాను కదా. కాబట్టి ఇవన్నీ మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పేషెంట్ దగ్గర అటు సైడ్ నర్సెస్ స్టేషన్ దగ్గర మనం సెట్ చేసుకుని రావాలి. ఓకేనా, ఈ విధంగా వచ్చేటప్పుడు మాత్రం ఈ విధంగా కాటన్ ఈ విధంగా. ఓకే, సో బిఫోర్ ఇన్సర్టింగ్ ఆర్ before keeping the thermometer to the patient area, so we have to clean the thermometer from the bulb to stem. గుర్తుపెట్టుకోండి. సో బిఫోర్ చెకింగ్ ఇలా ఇది కాదు, మన చేయి ఇలా అంటూ ఉంటాం, ఇట్లా సర్క్యులర్ మూమెంట్స్లో క్లీన్ చేయాలి ఈ విధంగా. ఫ్రమ్ బిఫోర్ చెకింగ్, ఫ్రమ్ బల్బ్ టు స్టెమ్, ఈ విధంగా. ఆఫ్టర్ చెకింగ్ స్టెమ్ టు బల్బ్. సో దిస్ ఈస్ ద వే వీ హ్యావ్. ఓకే, గాట్ ఇట్, అర్థమవుతుందా? ఓకే, ఈ విధంగా చెక్ చేసిన తర్వాత సపోర్టింగ్ ది కండిషన్ ఆఫ్ ది పేషెంట్. ఇఫ్ ద పేషెంట్ విల్ హ్యావ్ ద ఎనీ ఓరల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఎనీ అదర్ లైక్ సీజర్స్ ఆర్ అన్కాన్షియస్నెస్ ఇలాంటివి ఉంటే మనం పేషెంట్కి మనం నోట్లో పెట్టకూడదు. అదర్ సైడ్ ఈస్ ద యాక్సిలర్. ఓకేనా, దేర్ ఆర్ ది 2 వేస్ విల్ బి దేర్, ఓరల్ ఆర్ యాక్సిలర్. రెక్టమ్ అంటే చిన్నపిల్లలకి కన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎనీ అనామలీస్ హోల్ ఉందా లేదా తెలుసుకోవడానికి చెక్ చేస్తాం. కాబట్టి ఇక్కడ పేషెంట్ కండిషన్ బట్టి ఓరల్ యాక్సిడెంట్ మనం కన్ఫర్మ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా, కాబట్టి ఇక్కడ పేషెంట్ ఓకే ఉంది కాబట్టి, సో కొంతమంది పేషెంట్స్ విల్లింగ్ ఉండదు నోట్లో పెట్టారు, ఎందుకంటే ఇదే రిపీట్స్ అందరు పేషెంట్స్ యూజ్ చేస్తాం కానీ, అని కొంతమంది దే ఆర్ నాట్ విల్లింగ్ టు అలో ఇన్ టు ద మౌత్. కాబట్టి వీ కెన్ గో ఫర్ ద యాక్సిడెంట్, బట్ వేర్ ఎవర్ యూ కీప్, బట్ యూ హ్యావ్ టు కీప్ ద ఎగ్జాక్ట్లీ that area has to be connected to this thermometer. ఓకేనా, టచ్ చేయకుండా కనెక్ట్ అవ్వకుండా ఉండకూడదు. అలాంటప్పుడు కనెక్ట్ అవ్వకపోతే ఇట్ మే గివ్ ద రాంగ్ రిజల్ట్స్. కాబట్టి ఓపెన్ యువర్ మౌత్, ఒకసారి ఓపెన్ చేస్తే టంగ్ అండర్ ద టంగ్ వీ హ్యావ్ టు కీప్ లైక్ దిస్, ఇలా పెట్టాలి. ఓకేనా, ఒకసారి ఓపెన్ చేయమ్మా, పైకను 4 కింద పెట్టాలి ఈ విధంగా. ఓకేనా, సో అట్లా మామూలు పైకను 4 పైకి, కాబట్టి 4 పైకని ఇట్లా అలానా
కాబట్టి దాని కింద ఇది పెట్టాలి. ఆ కింద 4 దాన్ని ఏమంటారు? సబ్లింగ్వల్. అండర్ ద టంగ్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ సబ్లింగ్వల్. నోట్ కింద పెట్టి మనం ఈ విధంగా ఇలా పెట్టిన తర్వాత వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది 3 minutes. సో విత్ ఇన్ 3 minutes వీ హ్యావ్ టు కంప్లీట్ ద టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్. ఓకే, జస్ట్ నౌ ఐ యామ్ గోయింగ్ టు ఎక్కడ పెట్టుకున్నాము యాక్సిలరీలో చెక్ చేస్తున్నాం కాబట్టి యాక్సిలరీలో కూడా స్కిన్ అనేది చదవాలి. ఇక్కడ పేషెంట్ అడగాలి టచ్ అవుతుందమ్మా, ఓకే, కాబట్టి ఇలా పెట్టి ఓకే. సో డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ వీ హ్యావ్ టు కీప్ ద వాచ్ హియర్. ఓకే, కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి. సో మీరు మాత్రం ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ బటన్ ఆఫ్ ది ఏప్రన్ ఆర్ కోట్ ఇక్కడ పెట్టిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, కాబట్టి ఈ విధంగా సో లైక్ దిస్ వీ హ్యావ్ టు కీప్ యువర్ వాచ్ ఇన్ ట్రైనింగ్ ఏరియా. కాబట్టి ఈ విధంగా పెట్టుకొని సో మనం ఇక్కడ ప్రెస్ చేసి ఆటోమేటిక్ టైం కాబట్టి సో ఇక్కడ ఎంత టైం అవుతుంది చెక్ చేయాలి అక్కడ. సో ఓకే, కాబట్టి సో ఓకే విత్ ఇన్ 3 minutes వీ హ్యావ్ టు కంప్లీట్ ద టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్. ఓకేనా? సో 3 minutesలో అన్ని కంప్లీట్ అవ్వాలి కాబట్టి 1 minute వీ హ్యావ్ టు స్పెండ్ ఫర్ ది టెంపరేచర్, 1 minute ఫర్ ద పల్స్, 1 minute ఫర్ ద రెస్పిరేషన్. ఆఫ్టర్ ద 1 minute లైక్ విత్ ఇన్ 1 month ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, పల్స్ ఒకవేళ వెంటనే మనం చెక్ చేయడం రాదనుకోండి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. 3 minutesలో ఒకసారి నాడి ఒకసారి శ్వాస రేటు చెక్ చేసుకోవాలి. ఇంకా 1 minute ఉంటుంది కదా, పల్స్ వల్ల కొంతమంది స్పీడ్గా ఉంటుంది, కొంతమంది స్లోగా ఉంటుంది, కొంతమందికి అసలు వినబడదు. కాబట్టి ఇంకొక 1 minute అది కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత అంతా 3 minutes అయిపోయిన తర్వాత అప్పుడు మనము క్లినికల్ థర్మామీటర్ ఆ ఏరియా నుంచి తీసి మనం క్లీన్ చేసి చెక్ చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి సో హియర్ నౌ ఐఎమ్ గోయింగ్ టు చెక్ ది పల్స్ని ఈ విధంగా చెక్ చేయండి. ఓకేనా? సో హియర్ ఇక్కడ ఏమనుకున్నాం? టెంపరల్ పల్స్, కెరోటిడ్ పల్స్. టెంపరల్ పల్స్, కెరోటిడ్ పల్స్. ఓకే, తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండర్ ద బ్రెస్ట్ ఎపైకల్ పల్స్. నెక్స్ట్ హియర్ ద బ్రేకియల్ పల్స్. సో దిస్ ఈస్ ద రేడియల్ పల్స్. ఓకే, నీ జాయింట్ వెనకాల పాపిలియం. ఓకే, మన పట్టీలు పెట్టే దగ్గర ఏమో డార్సాలిస్ పెడిస్. సో దీస్ ఆర్ ది సైడ్స్ ఆఫ్ ది పల్స్ చెకింగ్. కాబట్టి మనకి ఇక్కడ చెక్ చేసుకొని చూడండి విధంగా ఎంత టెంపరేచర్ ఉంటుందో అని. 1 minute మనం 1 minute చెక్ చేయాలి. ఓకే, 1 minute తర్వాత మనము ఒక రెస్పిరేషన్. కాబట్టి పేషెంట్ కూడా ఇక్కడ కాబట్టి రెస్పిరేషన్ కాబట్టి నాడి అనేది మనం ఎలా పట్టుకున్న పడవలేదు. రెస్పిరేషన్ యూ హ్యావ్ టు ఆస్క్ ద పేషెంట్ టు కీప్ హిస్ ఆర్ హర్ హ్యాండ్ ఆన్ ది చెస్ట్ ఏరియా. ఎప్పుడైతే ఈ రెస్పిరేషన్ సౌండ్స్ అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటాయి ఇట్లా వచ్చి ఇట్లా ఆగితే మనం కౌంట్ చేయాలి. ఓకే, రెస్పిరేషన్ ఇట్లా చాలా బ్రీత్స్. ఓకే, రేజ్ అయిందా మళ్ళీ డౌన్, రేజ్ అయినప్పుడు మనం 1 చేసినప్పుడు 2 కౌంట్ చేసుకుంటూ ఉండాలి. దిస్ ఇస్ ద వే డైరెక్ట్ వితౌట్ కీపింగ్ ద పేషెంట్ హ్యాండ్. వాళ్ళు డిఫికల్ట్ అంటే కొంచెం డిస్కంఫర్టబుల్ కాబట్టి వాళ్ళు పేషెంట్ పెట్టి పెట్టిన చెక్ చేయాలి. ఓకేనా? ఓకే, సో అయిపోయింది. 3 minutes అయిపోయింది కదా. సో 3 minutes అప్పుడు మనం ఈ విధంగా సో లైక్ దిస్ వీ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ ది పేషెంట్ ఏరియా. సో హియర్ కిడ్నీ టైప్ పేపర్ బ్యాగ్ లేదు కాబట్టి దాని దగ్గర మనం ఈ విధంగా ఫస్ట్ తీసిన వెంటనే మనం క్లీన్ చేయాలి. స్టెమ్ ఇలా అన్న తర్వాత అప్పుడు రీడింగ్ అనేది చెక్ చేయాలి. వితౌట్ క్లీనింగ్ ద థర్మామీటర్ వి షుడ్ నాట్ చెక్ ది రీడింగ్ ఇమీడియట్గా. ఆల్రెడీ వీ విల్ క్యారీ 1 cotton. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కాటన్ వీ కెన్ క్లీన్ థర్మామీటర్ ఫ్రమ్ ది స్టెమ్ టు బల్బ్. ఓకే, అప్పుడు మనం ఐ లెవెల్ పెట్టి చెక్ చేసుకోవాలి. ఇక రీడింగ్ ఇట్లా అంటూ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఇట్లా స్లోగా రొటేట్ చేస్తూ ఉండాలి. స్లోగా రొటేట్ చేస్తే ఇక్కడ మెర్క్యూరీ లైన్ కనిపిస్తుంది కదా. ఒక మెర్క్యూరీ లైన్ ఎక్కడ ఉందో అక్కడ ఓకే 98.6 అంటే నార్మల్గానే ఉందా. ఓకేనా, ఈ రీడింగ్ బట్టి తెలుస్తుంది మనకి. ఇది వెంటనే 98.6 ఇస్ నార్మల్. ఓకేనా, అది నార్మల్. తర్వాత ఇంతకుముందు మనం చెప్పలేదు, మనం గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. ఆల్రెడీ దానికి 72 beats per minute వచ్చింది. రెస్పిరేషన్ 20 breaths per ఇది రెస్పిరేషన్ బ్రెత్స్, ఇది బీట్స్. ఓకేనా, 98.6 degrees Fahrenheit is the temperature, recorded temperature. 72 beats per minute is the pulse, 20 breaths per minute is the
రెస్పిరేషన్, ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టాలి. తర్వాత ఇది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ సోపీ స్వాబ్స్ తీసుకొని మళ్ళీ ఈ విధంగా క్లీన్ చేసి మనం ఏదైతే ప్రిపేర్ చేస్తాం డెటాల్ సొల్యూషన్లో అందులో అక్కడ పెట్టేసి రికార్డ్ చేసి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే మనం ఇంకేమైనా ఎడ్యుకేట్ చేసి సైకలాజికల్ సపోర్ట్ ఇచ్చి అంటే నార్మల్ కాబట్టి నథింగ్ టు వరీ అని చెప్పాలి. ఇఫ్ ద పేషెంట్ విల్ హ్యావ్ ద హై ఫీవర్ సో వీ హ్యావ్ టు గివ్ ద హెల్త్ ఎడ్యుకేషన్ రిగార్డింగ్. సో నో నీడ్ టు వరీ, యూ హ్యావ్ టు మెయింటైన్ ది లైక్ ఏ బ్యాలెన్స్డ్ డైట్, ఓకే, ఇనఫ్ స్లీప్ అండ్ రెస్ట్, ఎక్సర్సైజెస్. సో ఇవన్నీ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ఓకే మనము రావాలి. ఓకే, సో దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు చెక్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ ద పేషెంట్. ఓకే, ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మేడం.